రీసెంట్ గా తుఫాన్ కూడా వచ్చింది కదా, మోంతా తుఫాన్ అని. ఈ తుఫాన్ నుంచి చాలా వరకు కూడా ప్రాణ నష్టం తగ్గింది. ముఖ్యంగా ఈ పంట పొలాలు ఇవన్నీ కూడా కొంత నష్టంగా తగ్గిందని అంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని అంటారు? ప్రభుత్వం చర్యలే కదండి. తుఫాన్లు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఇంకా భారీగా వచ్చింది. అయినా తట్టుకొని ఆపగలిగినట్టే ప్రభుత్వం కూడా మాక్సిమం ప్రయత్నం చేస్తున్నట్టే కదా. మరి 3 రోజులు కూడా తుఫాను మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా కష్టపడ్డారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకున్నామని అంటున్నారు. మీకు ఏమైనా కనిపించినాయి అవి? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. చేస్తున్నారు కదా పాపం. వాళ్ళు శాశ్వతలు ప్రయత్నాలు చేస్తారు, బాగా తిరుగుతున్నారు. మొత్తం అదే పని మీద ఉన్నారు. మనం ఖాళీగా తిరుగుతున్నారు కానీ వాళ్ళు అదే పని మీద. ఓవరాల్ గా చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి సార్? 2029 ఎవరు వస్తారంటారు? మేమైతే చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఈయన రావాలని ఆశిస్తున్నాం, వస్తాడని కూడా ఆశిస్తున్నాం. మరి జగన్ గారికి అవకాశం లేదంటారా? అంటే అవకాశం లేదంటే ప్రజలు ఇష్టం, అది మనం ఏం చేయలేం కదా. ప్రజలు ఈయన నమ్ముతారని అనుకుంటున్నాం. అంటే ఇంకొక అవకాశం ఇస్తే ఎడ్యుకేషన్ పరంగా హైదరాబాద్ టైంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ఇంక జనాలు, ప్రజలు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లయితే మనం చెప్పలేము. మీకైతే ఎవరు కావాలంటారు? నాకైతే చంద్రబాబు గారి. రైట్ సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలై 16 నెలలు అయింది. ఇప్పటికి సంక్షేమాలు ఇస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎలా ఉంది, ఆయన ఎలా పరిపాలన చేస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? పరిపాలన విధానం బాగుందండి. గత పరిపాలన విధానం కంటే కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. చంద్రబాబు గారు అన్న ప్రకారమే పథకాలన్నీ అమలు చేస్తున్నారు. ఒకటి 1 by 1 చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ తుఫాను, సైక్లోన్, దానికి కూడా ఎదుర్కోవడానికి ఆయన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఏ ఇబ్బంది, ప్రాణ నష్టం జరగకుండా జనాన్ని చాలా కేర్ఫుల్ తీసుకుని చేసి వాళ్ళు లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కుటుంబ సభ్యత్వంలో కుటుంబ ప్రభుత్వం బాగా జనానికి అందుబాటులో ఉండి వర్క్ చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళీ 15 సంవత్సరాల నుండి రాజధాని అభివృద్ధి చేసి మళ్ళీ సొంత రాజధాని ఏర్పడే వరకు ఈ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం. అంటే తుఫాను విషయంలో ఎలా పనిచేశారంటారు? అంటే గతంలో ఇదే తుఫాన్లు వచ్చి గతంలో హుదూద్ టైంలో చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది కదా. ఇప్పుడు అంతకంటే భారీ తుఫాన్ వచ్చింది, ఎలా హ్యాండిల్ చేశారు? తుఫాన్ వచ్చినా కూడా ప్రాణ నష్టాలు కానీ ఎక్కడ జరగలేదు. ఆస్తి నష్టాలు అంటే జరగడం తీర ప్రాంతాలు వెంబడి మామూలేను. అవి సహజంగా ప్రకృతి వైపరీత్యాలు అవి చేసేది, ఎవరు చేసేది ఏమి లేదని. ప్రజలుగా చేయాల్సినటువంటిది ప్రజలకు ఏమి చేయాలనే విధానాన్ని చంద్రబాబు ముందే అబ్జర్వేషన్ లో పెట్టుకుని ఆయన మొత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడ షెల్టర్లకు తరలించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు మొత్తం అన్ని చేసి వాళ్ళు పునరావాస కేంద్రాలకు మళ్ళీ చేరుకుని ఇంటికి చేరేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ వాళ్ళకి అందేదా చేసి అధికారులని అప్రమత్తం చేసి తీసుకునే జాగ్రత్తలు తీసుకున్నారు సార్. దాని గురించి చాలా ఎక్సలెంట్ గా చేశారు సార్. దాని గురించి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. మరి మోంతా తుఫాన్ వచ్చినప్పుడు జగన్ గారు అసలు ఎక్కడైనా దిగినట్టు కానీ ఎక్కడైనా ఏమైనా కనిపించిందా మీకు? ఏమి లేదు. బాబు గారు కావచ్చు, మా వినకొండ ఎమ్మెల్యే గారైనా కావచ్చు, 24 గంటలు మాకు వినకొండ దగ్గర చక్కవగానే ఉంది. అక్కడ కూడా చాలా బాగా చేశారు మాంజనేయులు గారు. కాలం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఆహార పదార్థం లేదో వాళ్ళందరికీ కూడా మా ఎమ్మెల్యే గారు 24 గంటలు అక్కడే నుంచొని భోజనాలు పంపించారు. చాలా బాగా చేశారు మాంజనేయులు గారు. ఈ 3 రోజులు కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నిద్రపోకుండా అధికారులు పరుగులు పెట్టించారు అని అన్నారు. ఎంతవరకు వాస్తవం అది? ఎంతవరకు కూడా ఈ తుఫాన్ నుంచి కాపాడారు? మీరే చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారు 1-2 చావులు కనిపించినాయి మాకు. అంతకు ముందు పడ్డ ఈ తుఫాన్లకి పడ్డాయి కదా, అప్పుడు మరి జగన్ గారు హయాంలో పడ్డాయి. ఏం పట్టించుకున్నాడు ఆయన? ఇవాళ బాబు గారు ఉన్నారు, ముందు అలర్ట్ చేశారు, ప్రతి ఒక్కరిని అలర్ట్ చేశారు కాబట్టే దాన్ని మనం కాపాడుకోగలిగాం. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన తీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం అడగటం అంటే అనవసరంగా జగన్ గారిని ముందుకు తీసుకొచ్చినట్టు అవుతుంది. పరిపాలన విధానం ఎక్సలెంట్, దానికి తిరిగేలేదు. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది టీడీపీ కార్యకర్తల మీద కానీ, నాయకుల మీద కానీ, ఆఫీసుల మీద కానీ దాడులు జరిగినాయి. మరి ఇప్పుడు రెడ్ బుక్ అని చెప్పి నారా లోకేష్ గారు తీసుకొచ్చారు. నిజంగా అలాగే దానికి ధీటుగా పనిచేస్తున్నారా లేదని అంటే క్రమశిక్షణగా పనిచేస్తున్నారంటారా? ఈ కార్యకర్తల విషయంలో మాత్రం ప్రభుత్వం డబుల్ ఇంజిన్ తో ప్రయాణం చేస్తూనే కార్యకర్తల మీద ఉన్న కేసుల్ని కాస్త నీరసంగా ఉన్నట్టు నెమ్మదించినట్లుగా కార్యకర్తల విషయంలో ఉంటున్నారు. అది
అధిష్టానం కానీ ప్రభుత్వం పెద్దలు కానీ గత దృష్టిలో ఉంచుకుని పార్టీ విషయంలో కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుని వాళ్ళకి న్యాయం చేసే విధంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలని కార్యకర్తలు గ్రామ స్థాయిలో చాలా బాధపడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్క పూట ఇక్కడ పార్టీలో తీసుకున్న నిర్ణయం అక్కడ సరిపోతుంది, కాకపోతే అక్కడ వారం నుంచి 10 రోజులకి మళ్ళీ వాయిదేస్తున్నారు. అది ఏదేమైనా సరే పార్టీ అధిష్టానం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసే విధంగా పార్టీలో నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారి పరిపాలన మొదలయ్యి 16 నెలలు అయింది, ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది. బాబు గారు నిన్నటిదే శాంపిల్ తీసుకోండి. నిన్న పడ్డ వాతావరణం ఎలా ఉంది? వానలు పడుతుండగా ముందుగానే లోకేష్ బాబు గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, మరి ఇప్పుడున్న పోలీస్ సిబ్బందిని కానీ కలెక్టర్ ఆఫీస్ని కానీ అందరినీ అలర్ట్ చేసి ఎక్కడైతే బాగాలేదో వాతావరణం నుంచి ఎక్కడైతే బాగాలేదో అక్కడికి ముందు పోలీస్ సిబ్బందిని పంపించి ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కానీ వాళ్ళకి ఆహార పదార్థాలు పంపించడం కానీ చాలా బాగుంది. ఇప్పుడు వరకు చేసిన వాటిల్లో చాలా బాగా చేశారు బాబు గారు. అంటే గతంలో కూడా ఇటువంటి తుఫాన్లు వచ్చినాయి. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత ప్రాణ నష్టం జరిగిందని చూసాం. ఇప్పుడు నిన్న మోంతా తుఫాన్ వచ్చినప్పుడు ప్రాణ నష్టం అనేది రాష్ట్ర వ్యాప్తంగా 1-2 తప్పితే పెద్దగా ఎక్కడా లేవు, జరగలేదు. అది అంటే దానికి కారణం ఏంటంటారు? బాబు గారు ముందు చూపు, బాబు గారు తీసుకున్న ముందు చూపు చాలా ముందు చూపు తీసుకున్నారు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మీరు చూసుకుంటే మొన్న విజయవాడలో జరిగిన వరద ప్రభావితం కూడా కావచ్చు. బాబు గారు 24 గంటలు కొనుక్కోకుండా ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉన్నారు ఏంటని పడవలో వెళ్ళి చూసి వచ్చారు. జగన్ గారు వెళ్ళారా కనీసం దిగారా? బాబు గారిని ముసలోడు అన్నారు. ఆ ముసలోడు ఇలా ఎలా చేస్తున్నాడు చూడండి, చూసి నేర్చుకోమనండి. ఎక్కడో కూర్చొని నీ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడటం కాదు, వచ్చి చూడు బాబు గారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. సార్, చంద్రబాబు గారి పరిపాలన మొదలై 16 నెలలు అయింది కదా, ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి సార్? సూపర్ ఉందండి. ఆయన చేసే పనులు బాగుండు, బాగా కష్టపడతాడు, జనంలో బాగా స్పందన ఉంటది. ఆయన అసలు వర్క్ అంటే చాలాగా ఎంత పని చేస్తాడో ఆయనకే తెలియదండి. నిద్ర ఉండదు, ఆధారం ఉండదు, 18 గంటలు కష్టపడతాడు. మంచిగా కష్టపడతాడండి ఆయన, మంచిగా కష్టపడతాడు. కార్యకర్తలు కూడా మంచిగా చూసుకుంటాడు. అంటే ఇక్కడ చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి, ఒక సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రంలో ఆ స్థాయి సీనియర్ లీడర్ ఎవరు లేరు. మరి అటువంటి నాయకుడు పని విధానంలో ఈ రీసెంట్ గా వచ్చిన తుఫాన్ కానీ, అభివృద్ధి కానీ, అమరావతి కానీ, పోలవరం ఈ విషయాల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలా అవి సఖ్యతగా ఆయన నెరవేర్చగలుగుతారు? చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, మంచి ఆలోచన కల్లుడు, మంచి ఎడ్యుకేషన్ ఉన్న ఆయన. అటువంటి నాయకుడు దొరకడండి. బాగుంటది, బాగా చేస్తాడండి పని అట్లా. మరి అమరావతి అభివృద్ధి విషయం ఎలా ఉందని అంటారు మీరు? సూపర్ ఉందండి, సూపర్ చేస్తుండు, ఏ వల్ల అనుమానమే లేదు. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అనే కంపెనీ అసలు జన నిరుద్యోగులు చాలా జాబులు గీబులు మంచి మస్తు దొరుకుతాయండి. అసలు తేడా లేదు, వాళ్ళు అందులో మంచి కష్టపడతారండి బాగా. వాళ్ళు నారా లోకేష్ గారి పనితనం ఎలా ఉందన్న? సూపర్ అండి. అసలు ఇంకా తండ్రి మించిన తనేడు అండి ఆయన. అసలు సూపర్ చేస్తారండి. అంటే ఒకప్పుడు నారా లోకేష్ గారిని పప్పు అని ఇలా తెలుగు మాట్లాడడం రాదని వెటకరించారు అన్నారు. ఇప్పుడు మరి మీరేం చెప్తారు? ఆయన పని ఏం చెప్తారండి? ఆయన మాట్లాడుతుంటే మాకు సుక్కలు దిగిపోతాయండి. బాగా మాట్లాడతాడు. పప్పు అన్న వాళ్ళంతా వాళ్ళే పప్పు అయిపోయారు. అవునండి, మంచిగా చేస్తుంది. మరి ఆయన కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కానీ విద్యాశాఖ మంత్రి ప్లస్ ఐటీ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఎలా ఉంది ఆయన పనితీరు? సూపర్ ఉందండి, మంచిగా చేస్తున్న పని. ఏ పని అయినా ఆయన పట్టింది బంగారం. ఎక్కడి నుంచి ఎక్కడైనా మనోళ్ళు చిక్కపోయారంటే ఇతర దేశాలలో తీసుకొచ్చేంత శక్తి ఆయనలో ఉందండి. మంచి పరిపాలన, నెంబర్ 1 అసలు యువ నాయకుడు మంచిగా చేస్తుండండి. ఇంకా ఆయన మళ్ళీ వచ్చేసారి ముఖ్యమంత్రి కావాలని మాకు కోరుకుంటున్నాం అండి. ఇప్పుడు రీసెంట్ గా మోంతా తుఫాన్ అని చెప్పి మొన్న వచ్చింది కదండి, మరి ఆ తుఫాన్ లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఎలా పనిచేశారు, ప్రజల్ని ఎలాగా కాపాడగలిగారు అని అంటారు? మీరే అంటారు దాని గురించి? మంచిగా కాపాడుతారు అండి. తుఫాన్ వచ్చిందంటే, ఏదన్నా కష్టం వచ్చిందంటే మంచిగా జనాల్లో అద్దుకుంటారు, జనంలో కలిసిపోతారు, మంచిగా చేస్తారండి. వర్క్ బాగుందండి. అంటే ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అంటారు? సూపర్ ఉందండి. వాళ్ళ పరిపాలన తిరిగేలేదండి. అల్ల అనుమానం పడాల్సిన అవసరం లేదు, ఆధారాలు పడాల్సిన అవసరం లేదు. మంచిగా పనులు చేస్తారు, మంచిగా జనాలకు అందుబాటులో ఉంటారు. ఏ నాయకుడైనా, ఏ ఎమ్మెల్యే మంచిగా పని చేస్తారు. అంటే కూటమి ప్రభుత్వ పనితీరు బాగాలేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఏమంటారండి? వాళ్ళు చేసేవాడిని ఇంకో పుల్ల పెడతారు తప్ప వాళ్ళు చేసేది లేదు, ఇతరులను చేయించేది లేదు. వాళ్ళే సూపర్ చేస్తారండి. కూటమి ప్రభుత్వం నెంబర్ 1 పని చేస్తారు, అల్ల అనుమానం లేదండి.
మరి 29లో అధికారం ఎవరిది అంటారు మీరు? మళ్ళా తెలుగుదేశం వల్ల అనుమానమే లేదు, మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, అలా తిరిగే లేదండి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారంటారా? వాళ్ళ 15 సంవత్సరాలు డౌట్ పడాల్సిన అవసరం లేదు, వేరే అభిమానం అండి తెలుగుదేశం, అసలు అనుమానం లేదు. అలా 29లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఒక మాటలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మీరేం చెప్తారు? సూపర్ ఉందండి, వాళ్ళ పరిపాలన ఏం తేడా లేదు, మంచిగా ఉందండి.